హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు నేను చీజ్ ఆమ్లెట్ చేశానండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్ వీడియోలో చూపించినట్టు చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాను. నేను టమోటో మర్చిపోయాను, టమోటో లాస్ట్కి యాడ్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో నేను 3 ఎగ్స్ వేసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేను ఒక 3 ఎగ్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ వేసానండి. అందులో 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. తర్వాత కలర్ కోసం టర్మరిక్ పౌడర్ వేసాను. తర్వాత పెప్పర్ పౌడర్, తర్వాత ఆరిగానో ఆప్షనల్, తర్వాత చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత గీ కానీ ఆయిల్ కానీ వేయాలి. అదంతా ప్యాన్కి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ అందులో వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లిడ్ పెట్టి సిమ్లో 3 to 4 minutes కుక్ చేసుకోవాలి. కింద ఒకసారి చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదా అని. కుక్ అయిందంటే ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ పైన స్ప్రింకల్ చేశాను. లిడ్ పెట్టేసుకొని 3 to 4 minutes కుక్ అవనివ్వాలి. ఇలా 2 sides ఫ్రై అయిన తర్వాత నేను చీజ్ స్లైస్ తీసుకున్నాను. తర్వాత మజరెల్లా చీజ్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ పెట్టేసుకోవచ్చు. చీజ్ క్యూబ్స్ ఉంటే ఇలా చిన్నగా కట్ చేసుకోనో లేదంటే గ్రేట్ చేసుకోనో పెట్టేసుకోవాలి. పెట్టేసి ఆమ్లెట్ని ఒకవైపు క్లోజ్ చేయాలి, ఒకవైపు లాగా వీడియోలో చూపించినట్టు. అప్పుడు చీజ్ అంతా మెల్ట్ అవుతుంది. తర్వాత ఒక 1 minute కుక్ చేస్తే చాలు, చీజ్ మెల్ట్ అవుతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ చీజ్ ఆమ్లెట్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.